శుభప్రదం జయప్రదం. బల్క్ డ్రగ్ పార్కు బాధితులకు అండగా వైఎస్ఆర్సీపీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. ఈ నెల 22న చలో రాజయ్యపేట కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నిరసనలో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు, బొత్స సత్యనారాయణ, ఉమ్మడి విశాఖ జిల్లా నేతలంతా పాల్గొననున్నారు. ప్రజాభిప్రాయం ప్రకారం బల్క్ డ్రగ్ పార్కుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో మా ప్రతినిధి నాయుడు మరిన్ని వివరాలు విశాఖ నుంచి అందిస్తారు. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మత్స్యకారులకు వైఎస్ఆర్సీపీ సంఘీభావం తెలిపింది. ఈ నెల 22వ తేదీన చలో రాజయ్యపేటకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమం గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ సార్ చెప్పండి, ఆ రోజు షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది? మత్స్యకారులు చేస్తున్న పోరాటానికి మీరు ఏ విధంగా అండగా ఉండబోతున్నారు? ఒకటి అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం ఇచ్చేసినప్పుడు వారందరూ కూడా వచ్చి ఆ ప్రాంతం నుంచి ప్రజలందరూ కూడా వచ్చి వారికి రిప్రజెంట్ చేసుకొని, సార్ మాకు ఈ ఇబ్బంది ఉంది, గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వచ్చి మేము వచ్చిన తర్వాత మేము దీన్ని రద్దు చేస్తామని లేకపోతే ఇంకోటని అని చెప్పి మమ్మల్ని మోసం చేసి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత మా మీద దౌర్జన్యం చేస్తున్నారు, మీ సహకారం కావాలి అని చెప్పి అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, మిమ్మల్ని ఒప్పించి చేస్తే ప్రభుత్వం పర్లేదు కానీ మిమ్మల్ని ఒప్పించలేకపోతే మీతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది అనేటువంటి మాటని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తాళపాలనలో ఇవ్వడం జరిగింది. దానికి ఇచ్చిన తర్వాత కూడా వారు ఏం చెప్పారంటే, నేను పార్టీ అధ్యక్షుడిగా నాతో వారు చెప్పింది ఏంటంటే, మీరు అందరూ కూడా ఒకసారి ఉమ్మడి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరూ కూడా ఒకసారి వెళ్ళి వాళ్ళకి సంఘీభావం తెలియజేయండి అని చెప్పడం జరిగింది. మొన్న అనుకున్నప్పుడు మొన్న ఏదో కలెక్టర్ గారు వస్తారని చెప్పారని చెప్పి వారు చెప్పడం జరిగింది. సరే కలెక్టర్ గారు వచ్చి ఏదో క్లారిటీ ఇస్తారేమో అని వెయిట్ చేసాం. అక్కడ స్థానిక శాసనసభ్యులు కూడా వచ్చి 20 రోజులైంది, ఆవిడ కూడా ఏదో క్లారిటీ ఇస్తానన్నారు, వారు కూడా క్లారిటీ ఇవ్వలేదు. సో ఇలాగా 2-3 రోజులు సమయం ఇచ్చి రేపు బుధవారం కార్యక్రమాన్ని టేకప్ చేయాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకొని రేపు 22వ తారీఖు ఉదయం 10-11 గంటలకల్లా ఆ గ్రామానికి వెళ్ళి వారందరికీ కూడా మా పార్టీ మీకు తోడుగా ఉంటుంది, మీకు అండగా నిలబడుతుంది. ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానీ, మా ఇన్ఛార్జ్ జోగులు గారు కానీ, అటు స్థానిక నాయకత్వం కానీ ఇప్పటికే మొత్తం మద్దతు పలుకుతూ ఉన్నారు. కానీ మొత్తం జిల్లా పార్టీ అంతా కూడా మీకు తోడుగా ఉంది అనేటువంటి ఒక మెసేజ్ని వారికి ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా డెలిగేషన్గా మేము వెళ్ళి వారిని కలవాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే స్థానికేతరులకు ఆ గ్రామంలోకి అనుమతి లేదని చెప్పి పోలీసులు ఆంక్షలు పెడుతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఫోర్స్ను కూడా దించారు. దేనికి అంటున్నా, అదేమి ఈ రాష్ట్రంలో పార్ట్ కదా, లేకపోతే ఈ దేశంలో ఒక పార్ట్ కదా, లేదా ఆ టెరిటరీకి లేకపోతే ఆ గ్రామానికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉన్నాయా? సామాన్య ఒక మత్స్యకార కుటుంబాలు, మత్స్య సంపద మీద ఆధారపడినటువంటి కుటుంబాలు మరి రేపు పొద్దున మా భవిష్యత్తు ఏమవుతుందని చెప్పి భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో వారికి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం, లేదా వారు చెప్పినటువంటి చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఇవి రెండు కాకుండా వారి మీద దౌర్జన్యం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా తిరుగుబాటు అనేటువంటిది వస్తుంది. ఆ తిరుగుబాటుని మేము పోలీసులను పెట్టి అణచివేస్తాం అనేటువంటి ధోరణి ప్రభుత్వానికి కరెక్ట్ కాదు. సో దాన్ని అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అనేటువంటి షరతులు పెట్టడం అనేటువంటిది అంతకంటే సమంజసం కాదు. ప్రతిపక్షంగా మా బాధ్యత వారికి సంఘీభావం తెలియజేస్తాం, వారి పక్షాన్ని నిలబడతాం. మేము కూడా ఏమడుతాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం వారి డిమాండ్స్ని అంగీకరిస్తే మంచిదే కదా, లేదా మేము రాకముందే ఆ డిమాండ్స్ని అంగీకరించమని చెప్పండి. మా పర్యటనలో లేకపోతే మా సంఘీభావాన్ని రద్దు చేసుకుంటాం. సో అక్కడ ప్రజలు చివరికి సాటిస్ఫై అవ్వాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. సో దానికి వారికి ఏ రకమైనటువంటి సహకారం కావాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది. ప్రజల అభిప్రాయం మేరకే బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఏదైతే ఒక హామీ ఇచ్చారో ఆ హామీ నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన నేతలతో పాటు రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు, బొత్సతో పాటు మిగతా నేతలందరూ కూడా పాల్గొని మత్స్యకారులకు వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తుందని చెప్పి అమర్నాథ్ చెప్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.